ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న క్షేత్రం సంతాన ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి అనగానే ధైర్యానికి, జయానికి ప్రతీకగా భావిస్తూ ఉంటాం. తనను నమ్మిన భక్తులను అభయాలనిచ్చి ఆపదలను తొలగించేవాడిలో ఆంజనేయ స్వామి ముందుంటాడు. అలాగే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుందని కూడా విశ్వాసం కలదు. కార్యసిద్ధి, శత్రుజయం కూడా తప్పకుండా కలుగుతాయని విశ్వాసం. అలాంటి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారి క్షేత్ర విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. సంతాన ఆంజనేయ స్వామి వారి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణంలో వెలిసి ఉంది. ఒక భక్తునిచే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు ఈ ఆలయాన్ని చేసినట్టుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. సాధారణంగా సంతానం కోరుకునే భక్తులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ సేవిస్తూ ఉంటారు. ఇక తమ కోరికను నెరవేర్చిన స్వామికి కృతజ్ఞతగా మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. అయితే మొక్కుబడిగా స్వామికి ఆలయం నిర్మించిన భక్తులు కూడా లేకపోలేదు. ఆ కోవలకు చెందినది ఈ సంతాన ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. నల్గొండ పట్టణంలో చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు ఎన్నో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో వెలిసినటువంటి సంతాన ఆంజనేయ స్వామి క్షేత్రం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో కలదు. పూర్వం ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక భక్తుడు సంతానం కోసం స్వామిని ఆరాధించాడు. ఒక రోజు ఆయనకు ఆంజనేయ స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తనకు సంతానాన్ని తప్పకుండా ప్రసాదిస్తానని, అయితే అందుకు కృతజ్ఞతగా తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించారు. ఆనతి కాలంలోనే ఆయనకు సంతానం కలగడంతో స్వామివారికి ఆ భక్తుడు ఆలయాన్ని నిర్మించాడు. ఆనాటి నుంచి ఇక్కడ స్వామిని భక్తాంజనేయుడుగా, సంతాన ఆంజనేయుడుగా పూజిస్తూ ఉంటారు. సంతానలేమితో బాధపడుతున్న వారు ఇక్కడ స్వామిని దర్శించి సేవించిన తర్వాత ఏడాదిలోపు సంతాన భాగ్యాన్ని పొందడం విశేషం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇక ప్రతి మంగళవారం, శనివారం స్వామివారికి ఆకు పూజ, సింధూర పూజలు కూడా జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణం కూడా విశేషంగా జరుగుతుంది. మరి ఇంతటి వైభవం మరియు విశిష్టత కలిగినటువంటి సంతాన ఆంజనేయ క్షేత్రాన్ని అందరం కూడా దర్శించి తరిద్దాం. జై